ఈరోజు విన్నవించుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు నిర్వచనం ఏంటి? దేవుడు ఏ ప్రతిఫలము ఆశించకుండా జరిగించే క్రియే ప్రేమ. జాగ్రత్తగా వినాలి. ఏ ప్రతిఫలము ఆశించకుండా జరిగించే క్రియే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ విధముగా ఇరువురు కూడా ఆ యొక్క భార్యాభర్తలు కూడా ఏ ప్రతిఫలం ఆశించకుండా తనకి జీవితాంతం అంతే కూడా ఏం చేయాలి? చక్కగా ప్రేమించి వారిని జాగ్రత్తగా చూసుకొని వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవాతి దేవుడు కూడా నిన్ను నన్ను ప్రేమించి ఈరోజు మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. దానికి కారణం మనల్ని ప్రేమించాడు కాబట్టి. మన యందు కూడా ఆయన ఎటువంటి ప్రతిఫలము కూడా ఆశించలేదు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా శిలువ కార్యంలో మన కోసం ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు బలియాగమయ్యి నరకానికి వెళ్ళాల్సిన మనల్ని కూడా నిత్య రాజ్య వారసులుగా చేసిన వారిగా ఉన్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఎవరైనా నమ్ముకోకుండా ఉంటే బాప్తిసం తీసుకొని ఆయన రక్షణ పొందినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాము? మనకి పాపములు క్షమించబడి పరలోక రాజ్యానికి వెళ్ళే వారుగా ఉంటాము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అటువంటి విధంగా ప్రేమ ఎటువంటి క్రియ చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ ఎటువంటిదో ఒక వచనాలు మనకు చెప్తూ ఉన్నాయి. ప్రేమ దీర్ఘకాలము సహించును.